హాయ్ అండి అందరికీ. బయట చాలా చల్లగా వర్షం పడుతుంటే ఇలా అరటికాయ బజ్జీలు చేసుకుని తింటే చాలా బాగుంటుంది కదా. ముందుగా అరటికాయని ఇక్కడ చూపించిన విధంగా కోసేసి కొంచెం కడిగేసుకునండి, పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి కొంచెం వాటర్ తడి చేసుకుని జారుగా ఇలా కలిపేసుకుని ఇప్పుడు ఆ అరటికాయ ముక్కలన్నింటినీ కూడా ఈ ముక్కలకు పట్టించేసేయండి. పట్టించేస్తే ఇలా చేస్తే రుచిగా ఉంటుంది, చప్పదనం అనేది ఉండదు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో శనగపిండి తీసుకుని అలాగే ఉప్పు, కారం, కొంచెం వాము వేసి శుభ్రంగా వాటర్ వేసి మెత్తగా ఎక్కడ కూడా ఉండలు లేకుండా సాఫ్ట్గా కలిపేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను ఈ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. అప్పుడే పర్ఫెక్ట్గా బజ్జీలకి పిండి అనేది సెట్ అవుతుంది. ఈ విధంగా మనమైతే ఈ అరటికాయని ఆ పిండిలో డిప్ చేసేసి ఇలాగా వేడివేడి నూనెలో మనం ఏంటంటే ఈ బజ్జీని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. వేసేసుకుని ఈ విధంగా వేగిన తర్వాత పక్కకు తీసి చల్లారనిచ్చి ఇప్పుడు చూసారు కదా ఇలా ఈ విధంగా చాకుతో కట్ చేసేసుకుని మయానికి ఇందులో ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు పెట్టుకుని లాస్ట్లో ఒక చిన్న నిమ్మబద్ద వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది. మన వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. నాకైనా అలాగే మన ఛానల్కైనా బలం మీరే కాబట్టి ఇప్పుడిప్పుడే మన ఛానల్ పెరగాలి కాబట్టి మీరైతే ఏంటంటే నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.